సో వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో శంకర్ అన్లిమిటెడ్ అందరికీ స్వాగతం సుస్వాగతం సుసాక్స్. సో గాయ్స్, ఈరోజు మనం పవర్ స్టార్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారా? టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు కొంచెం అయితే యాక్షన్ కింగ్ మధ్య కొంచెం యుద్ధం అయితే జరుగుతుంది. అది ఎవరెవరు తెలుసా? పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మీద, అలానే మన ఉస్తాద్ భగత్ సింగ్ అనుకుంటే ఇంకోవైపు ధురేందర్ది రివెంజ్ సైలెంట్గా వచ్చి ఓట్లు ఏది బ్లాక్ బస్టర్ కొట్టింది అనేసి మాట్లాడుకున్నాం. దాంతోపాటు 10 daysలో యారో అనేసి చూద్దాం. పడుతుంది, లెట్స్ గో. ఫస్ట్ మన ఉస్తాద్ భగత్ సింగ్ మాస్ జాతర గురించి మాట్లాడుకుంటే, హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ క్యాంబో అంటే ఇంకా క్రేజ్గానే ఉంటుంది కదా, ఇంకా తెలుసు కదా ఎలా ఉంటుందో. ఇద్దరు క్రేజ్, ఆ మూమెంట్ వేరేలా ఉంటుంది. సో ఫస్ట్ 10 days కలెక్షన్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా వరల్డ్ వైడ్గా 10 daysలో 160 కోట్లు అయితే ఇప్పటివరకు వచ్చిందనమాట 10 daysలో. సో స్టేటస్ చూసుకుంటే ఇది పక్కా మెగా బ్లాక్ బస్టర్. స్టేటస్ గురించి మాట్లాడుకుంటే మెగా బ్లాక్ బస్టర్, ఓకే, మెగా బ్లాక్ బస్టర్ రికార్డ్స్ మొత్తం రికార్డ్స్ అంతా షేక్ చేసిందనమాట. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క సీఎంగా, డిప్యూటీ సీఎంగా ఉండి దాంతోపాటు ద మూవీ తీయడం అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది అయితే వచ్చిందన్నమాట. దాంతో రీజన్ గురించి మాట్లాడుకుంటే, పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, మాస్ డైలాగ్స్ మరియు ఆ క్లాస్ బ్రేక్ సీన్స్ ఫ్యాన్స్కి పోనగాలు తెప్పించాడు అనమాట. కామెడీ ఆడియన్స్ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్కి ఫెదా అయ్యారు. ఎందుకంటే అంత బాగుందన్నమాట, అంత క్రేజ్, అంత యాటిట్యూడ్ సేమ్ ఎలా అయితే గబ్బర్ సింగ్లో ఆ గెటప్ ఉందో సేమ్ అలానే చూపించారనమాట ఈ మూవీలో కూడా. నెక్స్ట్ మనం ధురేందర్ది రివెంజ్, ఇదైతే మామూలుగా లేదనమాట, ఇంటెన్స్ హిట్ కొట్టేసింది. ఈ యొక్క ధురేందర్ విషయానికి వస్తే కన్నా రా అండ్ గ్రేట్ రివెంజ్ డ్రామా ఉండబోతుంది. ఉస్తాద్ కంటే హైప్ ఇకపోయినా స్టోరీ మాత్రం మామూలుగా లేదు. ఓకే, సో గైస్, మనం నెక్స్ట్ ధురేందర్ గురించి మాట్లాడుకుంటే, ఈ చాలా వరకు ధమాకేదార్ అండ్ బెటర్ స్టోరీ, అలానే ఆ రివెంజ్ 4 గంటలు ఎలా చూపిస్తారని డౌట్ అయినా కానీ ఎంత బాగా చూపిస్తారంటే మామూలుగా లేదు. క్రేజ్ అదిరిపోయింది. ఓన్లీ 5 daysలో బాక్స్ ఆఫీస్కి వచ్చిన డబ్బు 800 crores వరల్డ్ వైడ్. ఓకే, ఓన్లీ Day 5లోనే. ఇంకా ఒక్కసారి మీరు ఊహించుకోండి, Day 5లోనే అంత డబ్బు వచ్చిందంటే బడ్జెట్ ఒక సాలిడ్లా ఉందన్నమాట. సూపర్ హిట్ ఎందుకు అయిందంటే ఓవరాల్ మరియు మల్టీప్లెక్స్లో డిమాండ్ ఎక్కువ ఉంది. రీజన్ ఇంటెన్స్ స్క్రీన్ ప్లే మరియు క్లైమాక్స్ ట్విస్ట్ ఆడియన్స్కు కనిపించే అందులో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది అన్ని ట్విస్ట్ ఉన్నాయన్నమాట, అంత బాగుందన్నమాట. బీజిఎం అన్ని సూట్ అయ్యేదానికి. సో గైస్, చూసుకుంటే కన్నా ధురేందర్ ఉస్తాద్ భగత్ సింగ్కి ఏం సంబంధం లేదు. ఎందుకంటే హాలీవుడ్ ఇది టాలీవుడ్, బట్ హాలీవుడ్ డబ్బు ఎక్కువ సంపాదించింది, ఇందా పుష్ప కన్నా ఎక్కువ సంపాదించుతుంది అనేసి ఒక టాక్ అయితే ఉందన్నమాట. ఈ 2 మూవీస్ గురించి మాట్లాడుకుంటే, పైసా వసూలు ఉస్తాద్ భగత్ సింగ్కి విన్నర్ అని నేను ఇస్తున్నాను. కలెక్షన్ వచ్చి ధురేందర్ కంటే డబ్బులు ఉన్నాయి, కానీ కంటెంట్ మరియు ట్రైలర్ ఎలిమెంట్స్ కావాలనుకుంటే వాళ్ళకి ధురేందర్ ఒక మంచి ట్రెట్. ఓవరాల్గా ఈ 2 సినిమా టాలీవుడ్కి 10 daysలో ఇదే అన్నమాట. ఈ 2 మూవీ గురించి మాట్లాడుకుంటే కలెక్షన్ అయితే అయితే ఇంకా అది చెప్పకూడదు, అంత వేరేలా ఉంటుందన్నమాట. ధురేందర్, ఉస్తాద్ భగత్ సింగ్ కొంచెం కంటెంట్కి విన్నర్ అనే చెప్తాను, ఎందుకంటే అంత కంటెంట్ నచ్చింది, ఇంకా స్టోరీ నచ్చింది. సో ఇదే అనమాట ఈరోజు టాలీవుడ్ ఈ 10 రోజుల్లో సంపాదించిన మూవీ గురించి మాట్లాడుకుంటే, 5 daysలో ధురేందర్ 800 చిల్లరగా కొడితే ఉస్తాద్ భగత్ సింగ్ 160 crores అయితే కొట్టిందనమాట క్రాస్ వరల్డ్ వైడ్లో. సో ఇదే అనమాట. సో మరియు మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటున్నారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తూ ఉంటాను, అప్డేట్ ఇస్తూ ఉంటాను. అలానే ఈ మూవీలో మీరు ఏమనుకుంటారు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ధురేందర్ నుంచి రివ్యూ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ ముందుకు వస్తాను మంచి వీడియోతో. అంతవరకు బాయ్, టాటా, సీ యూ.